వెళ్ళిపో. అర్థమైందా? మరీ ఎక్కువ నిజాయితీ చూపించి చిక్కుల్లో పడకు. నేను కాస్త మాట్లాడొచ్చు సార్. వై నాట్? కమిషనర్ గారు నా సిన్సియారిటీకి మెచ్చి నన్ను అసిస్టెంట్ కమిషనర్ గా ప్రమోట్ చేశారని నాకు తెలుసు. అందులో సంబంధం లేకుండా మధ్యలో మీరు వచ్చి క్రెడిట్ తీసుకోకండి. ఏంటి తమ్ముడు, థ్యాంక్స్ చెప్తావు అనుకుంటే. థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఏసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి పని ఏం చేయాలనేది మీరే చెప్పారు కదా. నా అనుభవంతో ఒకటి చెప్తాను. ఒక అడవికి ఒక సింహం మాత్రమే రాజుగా ఉండటం సాధ్యం. కానీ ఏ సింహం సింహాసనం మీద కూర్చోవాలనేది అడవే నిర్ణయిస్తుంది సార్, మరో సింహం కాదు.